వయసుకు వృద్ధాప్యం రావచ్చు, కానీ ఆత్మీయ జీవితంలో వృద్ధాప్యము కాదు కదా, వృద్ధాప్యపు ఛాయలు కూడా కనిపించడానికి వీల్లేదు. నేను ఒకప్పుడు చాలా ఆత్మీయంగా ఉండేదాన్ని బ్రదర్, ఇప్పుడు ఉండలేకపోతున్నాను. పోగొట్టుకున్న ఆత్మీయతను నేను ఎలా తిరిగి పొందుకోవాలి, కొంచెం చెప్పండి. ఎలా సాధ్యమైంది? పౌలయ్య గారు అయితే ఇదివరకున్న మీకు ఆసక్తి తుదమట్టుకు కనపరచండి అని అంటున్నాడు. ఎంతమంది కనపరచగలం? ప్రతి ఒక్కరం కూడా కనపరచాలని కోరుకుంటున్నాడు. గొడ్డలతో నరుకుతూ ఉంటే కొన్నాళ్ళకి దాని పదును తగ్గినట్లుగా మీలో ఆత్మీయ జీవితం కూడా రోజు రోజుకు పదును తగ్గిపోతూ ఉంది. అయితే ఇప్పుడు దానిని తిరిగి పదును పెట్టడం ఎలా? గొడ్డల్ని పదును పెట్టాలంటే గ్రైండ్ స్టోన్ కావాలి. గ్రైండ్ స్టోన్ తీసుకొచ్చి దానికేసి రుద్దితే గొడ్డలు పదునెక్కిద్ది. కానీ ఆత్మీయ జీవితంలో వచ్చిన ఆ యొక్క మొద్దుతనాన్ని, ఆత్మీయ జీవితంలో వచ్చిన ఆ యొక్క లోపాన్ని ఎలా దాన్ని పదును పెట్టాలి? మన ఆత్మీయ జీవితంలో నవనూతనంగా ఎలా తయారవ్వాలి అంటే జస్ట్ ఏం లేదు, యేసు అనే బండను తీసుకొచ్చి ఆ బండకి రాపిడి చేస్తే చాలు, మీరు పదునెక్కిపోతారు. గొడ్డలు పదునెక్కాలంటే గ్రైండ్ స్టోన్ కేసి రుద్దాలి. ఆత్మీయ జీవితం పదునెక్కాలి అంటే యేసు అనే బండకేసి మీ ఆత్మీయ జీవితాన్ని పదును పెట్టాలి. ఎలా సాధ్యమైంది? నలగగొట్టుకోవటం ద్వారా, ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా అది సాధ్యమవుతుంది. మీరు ఉపవాసము చేయటం ద్వారా ఇదిగో మీలో ఉన్న ఆ ముద్దుతనాన్ని, మొరటతనాన్ని ఏం చేస్తున్నారో తెలుసా? కట్ చేస్తూ ఉన్నారు. బండకేసి రుద్దినప్పుడు దానిలో ఉన్న గరుకుతనం అంతా పోయి సానబట్టినప్పుడు వచ్చే షార్ప్నెస్ వచ్చినట్లుగా ఉపవాసం చేసినప్పుడు మీ జీవితంలో మొద్దుతనము, మొరటతనము, మందబుద్ధి కలిగిన తనం ఏమవుతుందో తెలుసా? పెలుసులుగా లేచి వెళ్ళిపోతూ ఉంటుంది. పెలుసులుగా చెదిరిపోయి సానబట్టిన గొడ్డలిలాగా ఏమవుద్దో తెలుసా? మీ ఆత్మీయ జీవితం షార్ప్నెస్ వచ్చేస్తుంది. ఆత్మీయ జీవితంలో నవనూతనంగా జీవించడం కోసం మనం ఆసక్తి చూపాలి. 40 సంవత్సరాలు వచ్చేసరికి పక్షిరాజు యొక్క షార్ప్గా ఉండే దాని ముక్కట వంకర అయిపోతుందట. దాని కాలు యొక్క గోళ్ళు కూడా వంకరైపోతాయట. విస్తారంగా ఏకలు పొడవుగా పెరిగి అది ఎగరలేకపోయిందట. ఒక మనిషి తన ఆయుష్కాలం 70 సంవత్సరాలు అయితే పక్షిరాజు కూడా రమారమి 70 సంవత్సరాలు జీవిస్తుందట. అయితే 40 సంవత్సరాలకే దానికి వృద్ధాప్యం వచ్చేసింది. మనకు ఆత్మీయ జీవితానికి ఇదే మధ్యలోనే వచ్చేస్తుంది వృద్ధాప్యం. పక్షిరాజుకి మధ్యలోనే వృద్ధాప్యం వచ్చినట్లుగా ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న మనకు కూడా మధ్యలోనే వృద్ధాప్యం వచ్చేస్తుంది. ఏం పోయే కాలము? ఒకప్పుడు బాగా ప్రార్థన చేసేవాళ్ళం కదా, ఇప్పుడు ప్రార్థన చేయము. ఉదయాన్నే లేచేవాళ్ళం కదా, చేయలేము. పక్షిరాజు కూడా ముక్కు వంకర పోయింది, ఈకలు విపరీతంగా పెరిగిపోయాయి, గోళ్ళు వంకర పోయాయి. ఏం చేయాలి? ఇలాంటి సందర్భంలో దానికి రెండే అవకాశాలు ఉన్నాయి. ఒకటి బాధతో చనిపోవటం, బాధతో మధ్యలోనే తన కాలాన్ని ముగించుకోవటం. రెండవది బాధాకరమైన అనుభవం గుండా నూతన జన్మను పొందుకోవటం. ఆత్మీయ జీవితంలో మనం చనిపోయిన వారంగా ఉంటే ఉపయోగం లేదు. కానీ బాధాకరమైన అనుభవం గుండా నూతన జన్మను పొందుకోవటం ఈజీ అయితే కష్టమే. ఏది కూడా ఈజీగా ఉండదు, కష్టమే. అయినా ఈ బాధాకరమైన అనుభవం గుండా నూతన జన్మను పొందుకోవాలని పక్షిరాజు తీర్మానం చేసుకుంటుందట. అంటే ఎలా సాధ్యం అంటే, పక్షిరాజు తన 40వ ఏట వృద్ధాప్యం వచ్చిన తర్వాత అదేం చేస్తుంది తెలుసా? ఒక ఎత్తైన శిఖరానికి వెళ్ళి తన ఈకలన్నీ పెరుకు వేసుకోవటం ప్రారంభిస్తుంది. తర్వాత తన గోళ్ళన్నీ లాగేసుకుంటుంది. తర్వాత తన పదునైన ముక్కుని బండకేసి బ్రద్దలయ్యేటట్లుగా కొట్టుకుంటుంది. రక్తము కారునంతగా అది బండకేసి కొట్టుకున్నా, అది బాధపడుతున్నా కూడా భరిస్తూ ఉంటుంది. ఈకలు పీకుతున్నప్పుడు దాని బాధ వర్ణనాతీతం.
గోళ్ళు రాయికేసి గీరుతున్నప్పుడు దాని బాధ వర్ణనాతీతం. ఎంతగానో రక్తము కారునంతగా భరిస్తుంది. ముక్కు విరిగిపోయిద్ది, తినటానికి ఛాన్స్ లేదు. క్రొత్త ముక్కు వచ్చే వరకు అది తినటానికి ఛాన్స్ లేదు. అలాట అది 150 రోజులు, రమారమి 150 రోజులు అంటే దాదాపుగా 5 నెలలు అలానే ఉపవాసం చేస్తుంది. ఈ 150 రోజుల కాల వ్యవధిలో దానికి మళ్ళీ క్రొత్త ముక్కు షార్ప్గా వస్తుంది. ఎప్పుడు వచ్చింది ఆ ముక్కు అంటే అది పుట్టినప్పుడు వచ్చిన ముక్కు ఉందో చూసారా, అంతకంటే కూడా పదునైన ముక్కు మళ్ళీ దానికి రావటం ప్రారంభిస్తుంది. అది మొట్టమొదటిగా జన్మించినప్పుడు వచ్చిన గోళ్ళని చూసావా, అంతకంటే కూడా తన ఎరను షార్ప్గా పట్టుకొని తీసుకెళ్ళగలిగేంత గోళ్ళు దానికి వస్తాయి. ఇప్పుడు ఈకలన్నీ పీకేసుకుంది కదా, పొడవైన ఈకలు, దట్టంగా పెరిగిన ఈకలతో అది ఎగరలేకపోతుంది కదా. ఇప్పుడు ఒక్కొక్క ఈకని పెరిగేసుకుంది కదా. ఇప్పుడు మళ్ళీ అది ఎంత మట్టుకైతే ఎగరగలదో, ఆకాశాన్ని తాకేంత ఎంత మట్టుకైతే అది ఎగరగలదో అంత మట్టుకు ఈకలు వచ్చేస్తాయట. చూడండి సహోదరి సహోదరుడా, ఇది ఏం చేస్తుందో తెలుసా? 150 రోజులు ఆహారం లేకుండా ఉపవాసం చేసింది. ఏం చేసిందంట? తన శరీరాన్ని నలగగొట్టుకుంది, తన ముక్కును విరగగొట్టుకుంది, కాలి గోళ్లను పీకేసుకుంది, ప్రతి ఒక్క ఏదైతే తన ఈకలు ఉన్నాయో ఈకలను కూడా లాగేసుకుంది. ఏదైతే తన ఆత్మీయ జీవితం వృద్ధి అవ్వకుండా అడ్డుగా ఉన్నాయో, ఏదైతే తన జీవితకాలాన్ని ఆయుష్కాలాన్ని పెరగకుండా తగ్గించడానికి లేదా తన ఆత్మీయ జీవితం వృద్ధి అవ్వకుండా అడ్డుగా ఉన్నాయో, అడ్డుగా ఉన్న ప్రతి ఈక, అడ్డుగా ఉన్న ప్రతి గోరు, అడ్డుగా ఉన్న ప్రతి ముక్కు, వంకర ముక్కులన్నీ యేసునామమున చెదిరిపోవాలి. నీ ఆత్మీయ జీవితంలో ఏది నీకు అడ్డుగా ఉంది? ఏది నీ ఆత్మీయ జీవితం షార్ప్గా ఉండకుండా అడ్డుపడుతున్నాయి? ఏది నీ ఆత్మీయ జీవితం నవనూతనంగా తయారవకుండా అడ్డుపడుతున్నాయో, అడ్డుపడుతున్న ప్రతి గోరును నువ్వు పీకేయాలి. అడ్డుపడుతున్న ప్రతి ఈకను నువ్వు లాగేయాలి. అడ్డు వస్తున్న ప్రతి వంకరతనాన్ని నువ్వు ఏం చేయాలి? పీకేయాలి. అప్పుడే నీ ఆత్మీయ జీవితం నవనూతనంగా తయారవగలిగింది. పక్షిరాజు తన శరీరాన్ని ఉపవాసంతో నలగగొట్టుకొని నూతన జన్మను లేదా నూతన జీవితాన్ని ప్రారంభించి మళ్ళీ అధికముగా 30 సంవత్సరాలు అంటే 40 + 30 70 ఇయర్స్ బ్రతికిద్దట. సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయ జీవితం కూడా నూతనమైన యుద్ధోపకరణాలు ధరించినట్లుగా, నూతనమైన జీవితాన్ని నువ్వు జీవించినట్లుగా నువ్వు ఉపవాసం చేయాలి. ప్రభు సన్నిధికి వచ్చి మోకరిల్లి మోకాళ్ళుండి, ప్రభువా నాలో వంకరతనం ఉంది, నాలో అయా అత్యధికమైన నాయన కోపం ఉంది, నాలో ప్రభువా మొరటితనం ఉంది, నాలో ప్రభువా మోటితనం ఉంది, మొండితనం ఉంది, ఇవన్నీ వదిలిపెట్టాలని నువ్వు ప్రార్థన చేయాలి. నూతనమైన జీవితం పొందుకునే వరకు నీ శరీరాన్ని పక్షిరాజు వలె నలగగొట్టుకోవాలి. ఉపవాసముతో, ఉపదేశముతో, ప్రార్థన ఉజ్జీవముతో, కన్నీటితో, మోకాళ్ళ ప్రార్థనతో నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకున్నప్పుడు సహోదరి సహోదరుడు నువ్వు తప్పకుండా నూతన జీవితాన్ని పొందుకుంటావు. నవనూతనమైన యవ్వనాన్ని నువ్వు ధరించగలుగుతావు.